ఏమండి? ఎప్పుడెప్పుడు? 40 రోజులు కాదు, ఆదివారం కాదు, ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడు తన భక్తి జీవితాన్ని ఏమనుకోవాలంటే, పొద్దున్నే లేచి, ప్రభువా ఒకవేళ ఈరోజు నీవు వస్తే ఎత్తబడే గుంపులో నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు పాప సంబంధమైనవి ఏమీ కూడా నేను చేయకూడదు, నా శరీరాన్ని, నా మనస్సుని, నా చూపులు, నా మాటలు, నా ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండడానికి, శరీరేచ్ఛలు జయించడానికి, లోకాశలు జయించడానికి, నా చూపులు, మాటలు ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అంటూ ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మని సహాయముతో ప్రార్థనాపూర్వకంగా ప్రతి దినాన్ని కూడా ఒక క్రైస్తవుడు జీవిస్తూ ఉండాలంట. ఏమండి? ఒకసారి ఈరోజు ఈ మాట విన్నాం, రేపటి నుంచి నేను అబద్ధం మాట్లాడను, నేను దొంగతనం చేయను, నేను బూతులు మాట్లాడను, నేను ఎవరిని మోసం చేయను, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంటాను, నేను సెల్ ఫోన్లో వ్యర్థమైనవి చూడను, టీవీల్లో వ్యర్థమైనవి చూడను, దేవునికి ఇష్టం లేనివి నేను చూడను అంటూ ప్రతిరోజు నీవు పరిశుద్ధంగా ఉంటున్నావు అనుకో. దేవుని బిడ్డ, నువ్వు ఆ విధంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నీ నోటిని కాపాడుకుంటున్నావు, నీ కంటిని కాపాడుకుంటున్నావు, నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, ఆ విధంగా రోజు జీవిస్తూ ఉంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన కలిగి ఉంటే సంఘమంతా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా! పరిశుద్ధమైన సంఘం. ఆ పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేనికి భయపడవు అంటే, యేసయ్య ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధపాటు కలిగి